సుధీర్ గారు ఒక్క నిమిషం. ఈ పర్ఫార్మెన్స్ చూసాక మిగతా ప్లేయర్స్ అందరూ చాలా బాధలో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఓకే, సో వాళ్ళ బాధను రెట్టింపు చేయాలని నేను వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటిది? స్టార్ పర్ఫార్మర్ కృతికకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఏం టాలెంట్? ఆమె లెక్కలేనన్ని పానీపూరీలు లెక్క పెట్టలేనంత టైంలో తినేయగలదు. ఇప్పుడు ఏంటి మీ టాస్క్ ఏంటో చెప్పండి. ఆమెతో ఈక్వల్ గా ఎవరన్నా మన ప్లేయర్స్ ఎవరన్నా తినాలా లేకపోతే విష్ణుప్రియ గారు అందమైన నోటితో సచ్చింది గొర్రె. సరే, ఒకవేళ ఆమెతో ఈక్వల్ గా తింటే ఏంటి అప్పుడు మీరు ఏం చేస్తారు? కచ్చిబౌలిలో ఒక స్టాల్ పెడతారు. వాళ్ళలో ఎవరైనా గెలిస్తే మా టీమ్ లోంచి ఎవరినన్నా వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. ఇంత కాన్ఫిడెన్స్? లేకపోతే పానీపూరికి వాళ్ళు డబ్బులు కట్టాలి. ప్రొడ్యూసర్ కళ్ళల్లో ఆనందం చూసా ఫస్ట్ డబ్బులు వాళ్ళు కట్టుకుంటారంటే. పానీపూరి బాగుంటే నేను ఒకటి తింటా, నాకు ఇష్టం. డబ్బులు వాళ్ళే కడుతున్నారు కదా సుధీర్. సరే, మీరు ఫస్ట్ రండి, స్టేజ్ మీదకి రండి. పానీపూరి సెటప్ తీసుకురండి అమ్మా. బాగా ఫస్ట్ కలుపుకోవాలి. బాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఏం కలపాలి? పులిహారా? పులిహోర కలిపేది నువ్వు. ఓకే ఓకే. ఏంటి పానీపూరి ఇలా తినాలా? తిన్న తర్వాత అరగాలంటే అలా. విష్ణు బాగుంది, కమాన్. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ. సరే, గేమ్ స్టార్ట్ చేసే ముందు మరి ప్రొడ్యూసర్ గారు ఒక పానీపూరి తిన్నారు కాబట్టి ఇప్పుడు పానీపూరి చేసే భయ్యా ఒక పానీపూరి తింటాడా? ఆయన తిన్నాకి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఇప్పుడు టైగర్ తీసుకెళ్లి అమ్మాయికి పానీపూరి తినిపిస్తుందా? రాధికా గారు, ఈ సెట్ లో నాకు ఒక పర్సన్ చాలా ఇష్టం. సో తనకి ఫస్ట్ విత్ యువర్ పర్మిషన్ పానీపూరి తనకి తినిపించిన తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పూరి మీరే పెట్టుకోండి. నన్ను ఎంతమంది చీకొట్టినా ఈ సెట్ లో ఒకళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. నాకు ఇప్పుడు అర్థమైంది ప్రతి షోలో సుధీర్ ఒక నలుగురిని ఎందుకు సెట్ చేసుకుంటాడు. ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. నిహారిక గారు, అది షోలోనే కాదు లైఫ్ లో కూడా. అంటే నేను లైఫ్ లో చూసే అంత భాగ్యం నాకు దొరకలేదు. నిహారిక గారు, లేదు లేదు, అంతా ఉత్తినే చెప్తుంది కానీ నేనే టైప్ కా. ప్లాస్టిక్ గ్లవ్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకో సుధీర్, సేమ్ పానీపూరి భయ్యా. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. వంశీ, మీరు అన్నట్టు కృతిక ఎన్ని పానీపూరీలు అయితే తింటాదో అన్ని పానీపూరిలో ఒకళ్ళు విష్ణు తింటే గనక మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఓకే, yes. సో మై రిక్వెస్ట్ కృతిక అండ్ విష్ణు ఆన్ స్టేజ్ ప్లీజ్. విష్ణు, ఈ స్కర్ట్ చాలా కొత్తగా ఉంది. ఏ సోఫా నుంచి? అది యాక్చువల్ జడ్జెస్ చైర్ 4వ చైర్ కనబడట్లేదు కదా, సేమ్ క్లాత్. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. ఏంటి నువ్వు ఫస్ట్ ప్లేట్ లో సెట్ చేసుకుని అప్పుడు తింటావు, అయిపోయింది అంటే. అమ్మ, నువ్వు తినిపిస్తే నేను తింటాను రా. మొత్తం ఎన్ని తిన్నావు విష్ణు? కౌంట్ చేసుకుంటున్నావా? ఎన్ని? గుండు పగిలిద్ది మొత్తం కలిపి 4వ 5వ. రెడీ విష్ణు? కమ్ ఆన్. ఏ వాట్ ఇస్ దిస్ స్పెషల్ పానీపూరి అన్న? మిగతా పానీపూరిలు ఎవరు చెప్పరు, నేను చెప్తా. ఏ డ్రాప్ అండ్ డ్రాప్ ప్యాకెట్ ఆడుతున్నావా? రా పాలిక రా. సుధీర్ చూడు సుధీర్, ఎన్ని పూరీలు మిగిలిపోయాయో. షో అయిపోగానే నేను కావాలంటే బండి పెట్టి సేల్ చేస్తాను, నేను కావాలంటే. ఓకేనా? గచ్చిబౌలి. గచ్చిబౌలి. మేడం, మీరు ఎక్కడైనా ఉండే దగ్గరలో నేనే మీ హోటల్ కిందే బండి పెట్టి పానీపూరి
పొద్దున డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఇంత న్యాచురల్ గా అనిపించలేదు సుధీర్. ఇప్పుడు నువ్వు పానీపూరి అని అరుస్తుంటే న్యాచురల్ గా ఉంది నీకు అసలు. నేను అసలు నేర్చుకుందే విష్ణు దగ్గర. విష్ణు చెప్పమ్మా ఒకసారి. ఏ పానీపూరి పానీపూరి అబ్బా చి. అది ట్రైన్ లో సమోసాలు అమ్మినట్టు. కావ్య చూడు ఎలా చెప్పిద్దాం. మీరేమైనా నాకు పానీపూరి తినిపించారా మీరు అడగగానే చెప్పడానికి? కావ్య కావ్య అసలు ఇది తినకపోవడమే మంచిదండి. ఫుల్ సాల్ట్ వేసి పెట్టారు. అక్కడ సాల్ట్ నేను వేయలేదండి. అది ఆయన చెమట కలిసి వచ్చింది. సుధీర్ మీ ప్రేమ ఏమిటో మిక్స్చర్ లాగా ఉంది. లవ్ అనేది అలాగే ఉండాలి మేడం. నాకు ఈ రోజు ఒక విషయం తెలియాలి. నేను ఇష్టమా కావ్య ఇష్టమా? డిస్ట్రాక్ట్ చేయకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం కావాలి చెప్పండి. ద నేషన్ వాంట్స్ టు నో కావ్య ఆర్ విష్ణుప్రియ. ఎట్రా అటు ఇటు కాకుండా మళ్ళీ అక్షత అంటే నేను ఒప్పుకోను. అన్న ఏయ్ నువ్వు తొందరగా చెప్పు. నాకు కొంచెం ఇలా చేయి పట్టుకుంటే బాగుంది. అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా ఈ లోపు. నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఓ కావ్య 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 చూస్తున్నా సైలెంట్ గా. నాతో స్టార్ట్ అయింది, అయినా నువ్వు కావ్య కావ్య అని చేస్తున్నావు. ఈ రోజు అందరికి తెలియాలి, నాకు తెలియాలి, చెప్పు. విష్ణు ఇప్పుడు రెండు కళ్ళులో ఏ కన్ను కావాలి అంటే ఎలా చెప్తాం? ఒక కన్ను లేకుండా మనం ఉండగలమా? ఇఫ్ ఈస్ బ్లైండ్ హీ ఇస్ ట్రైన్డ్. యా యా రాధికా గారు ప్లీజ్ ఇక్కడ మీరే న్యాయం చేయాలి. నాకు నిజంగా దీనికి ఆన్సర్ చెప్పాలని ఉంది, కానీ ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తే అక్షిత ఫీల్ అయింది. సో తను ఫీల్ అవడం నాకు అసలు ఇష్టం లేదు. చెప్పకపోతే మేం ఫీల్ అవుతాం. అంటే నేను ఫీల్ అయిపోయి బొక్కలో మా ఫీలింగ్స్ నీకు అసలు వాల్యూ లేదు. మీరు ఫీల్ అవుతారు అంతే కదా. ప్యాకప్ తర్వాత కలుద్దాం మనం. నేను మాట్లాడతాను ఇద్దరితో. రాధికా గారు ప్లీజ్ అడగండి మీరు గట్టిగా. నాకు అర్థం కావట్లేదు. నువ్వు వెళ్తే నేను కావ్యాన్ని దింపాలి. కావ్య అదే ఎలామని చెప్పాలి అంటున్నా. వంశీ నెక్స్ట్ టైం నుంచి కొంచెం టాస్క్లు ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వండి సరేనా? నన్ను బుక్ చేసే టాస్క్ లేదు. విష్ణు ఫస్ట్ ఇటు చూడు. విష్ణు ఒక యాంకర్ మాట్లాడుతున్నప్పుడు నేను ఇష్టమా ఆ ఇష్టమా ఈ అడగడం కాదు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో అది చెప్పాలి. నాతో ఈ టోన్ లో మాట్లాడేవంటే బాగొచ్చు తిరిగి. నెక్స్ట్ నేను ఇష్టమా వాళ్ళు ఇష్టమా ఏళ్ళు ఇష్టమా అనడం కన్నా ఏ టీం నుంచి పెర్ఫార్మెన్స్ వచ్చో అది చెప్పాలి. కాదేంటి తను అడగంగానే టోన్ మార్చేస్తారా మీరు? ఓరి అమ్మా ఈ షో ఒప్పుకున్నప్పుడే నాకు తెలియాలి.